ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ దోసను చట్నీ చేసుకుందాము. మనకు దోసల మీదకి దేనికైనా పల్లీల చట్నీ తిని తిని బోర్ కొట్టేస్తూ ఉంటుందిగా, రొటీన్గా అనిపిస్తుంది కదా. అప్పుడు మనం ఇలా టమాటాలతో వెరైటీగా రోటి పచ్చడిలాగా ట్రై చేద్దాము. దానికి ముందుగా ఏం చేద్దాము, మనము రైస్ కుక్కర్ గ్లాస్తోని 1 కప్పు పెసర్లు, 1/2 కప్పు మినపప్పు, 2 గుప్పెట్ల బియ్యము, కొన్ని మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక 5 గంటలు నానబెట్టుకుందాము. ఎప్పుడైనా సరే మంచిగా నానాలి, నానితేనే మనకు బాగా వస్తాయి. మళ్ళీ ఒకటి మనం మిక్సీ కొట్టేటప్పుడు ఆ వాటర్ తీసేస్తే మన గ్యాస్ కాకుండా ఉంటుంది. చూడండి ఇలాను. ఇప్పుడు పిండంతా ఇలా మంచిగా రుబ్బుకోవాలి. మిక్సీలో వేసుకొని చక్కగా రుబ్బుకున్నాం అనుకోండి, పిండి మనకు మెత్తగా వస్తుంది. ఎప్పుడైనా సరే మనకు నానాలి, నానినప్పుడు ఇది ఇలా చక్కగా పిండి స్పాంజ్ లాగా వస్తుంది. చూడండి ఇట్లా చక్కగా ఒక 5 గంటలు మనకు నానితే చాలు. తర్వాత మనము కొద్దిగా పిండి కలిపేసుకుందాము. చూడండి ఇలా కలిపితే లోపలికి గాలి పోయేసి మనకు కొంచెం మంచిగా దోశ వస్తుంది, లేకపోతే గట్టిగా వస్తుంది. దీన్ని మనం చూడండి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం బుడిగిళ్ళు వస్తాయి. చూడండి అప్పటి వరకు కలపాలి కొంచెం. చూడండి ఇప్పుడు చక్కగా తీసేసి మనం పక్కన పెట్టుకుందాం, మూత పెట్టేసి. ఈ లోపుగా చట్నీ ప్రిపేర్ చేసుకునేసరికి నానిపోతుంది. కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుందాం, టమాటా చట్నీ కదా, మీ కారాన్ని బట్టి వేసుకోండి. కొద్దిగా పుదీనా, టమాటా ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు రోటి పచ్చడిలాగా చేసుకోవడానికి ఉంటుంది. రోట్లో చేసుకోవక్కర్లేదు, మిక్సీలోనే మనం రోటి పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి ఇది ఫ్రై కానిద్దాము. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను పల్లీలు కూడా వేంపి కొన్ని పక్కన పెట్టుకున్నాను. కానీ కొన్ని పల్లీలు వేస్తేనే టేస్టీగా ఉంటుంది మనకు, ఎందుకంటే దోశ మీదికి కదా ఈ చట్నీ, మనకు అన్నంలోకి అయితే అక్కర్లేదు. కానీ ఆ పల్లీలు మాత్రం కొంచెం వేయించి అక్కడ పక్కన పెట్టుకుని పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఇందులోనూ పచ్చిమిరపకాయలు, పుదీనా వేగిపోయింది కదా, కొంచెం వెల్లిపాయలు, అల్లము, కరివేపాకు వేసి ఇది కూడా కొంచెం వేయించుకుందాము. కొంచెం మునగాకు మాత్రం నేను రోజు కొంచెం దాంట్లో వాడుకుంటాను, తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఈ మునగాకు సర్వరోగ నివారణ కదండి, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి పుదీనా వాడిన దాంట్లో పచ్చట్లలో వేసుకుంటే రోజు కొద్దిగా తాలింపులోనైనా కర్రీలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారా ఎట్లా అయిపోయింది. ఎప్పుడైనా సరే పచ్చివాసన పోయే వరకు మనం మంచిగా వేయించుకోవాలి. ఇది తీసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని టమాటా ముక్కలు తీసుకున్నాను, అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుందాము. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. అప్పుడు మనకు వాటర్ వచ్చేస్తుంది మొత్తము. ఎప్పుడు మూత పెట్టడం వల్ల వాటర్ వచ్చేసి చూసారా, మనకు దోశ మీదికి కదా లిక్విడ్ లాగా రావాలి కదా, అందుకే ఇలా మూత పెట్టేస్తే వాటర్ వస్తుంది. మనం టమాటా చట్నీకి అయితే మూత పెట్టక్కర్లేదు. దీనికి ఇప్పుడు ఇది కూడా టమాటా ముక్కలు కూడా చక్కగా వేగిపోతున్నాయి. ఇప్పుడు చూడండి ఇది తీసుకొని ఇప్పుడు మనము మిక్సీ చేసుకుందాము. మంచిగా వేగిపోయింది కదా ఇది. ఇప్పుడు పల్లీలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలను కూడా చూడండి ఇలా ఎప్పుడు పల్లీలు మంచిగా పచ్చి వాసన పోయేరకు వేయించుకోవాలి, లేకపోతే మనకు పచ్చి వాసన వచ్చేసి టేస్టీగా ఉండదండి. ఎప్పుడైనా సరే పల్లీలు చక్కగా వేగాలి. ఇప్పుడు పల్లీలు చూడండి, పల్లీలు మిక్సీలో వేసుకొని కచ్చపిచ్చగా మనం బరకగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పౌడర్ లాగా చేసుకోకూడదండి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కచ్చపిచ్చగా బరకగా చేసుకున్నాం. చూడండి ఎక్కువసేపు తిప్పపోతే ఇలా కొంచెం బరకగా వస్తుంది. అప్పుడు మనం తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చట్నీను మనకు. ఇప్పుడు చూసారా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు, అల్లము, పుదీనా, కరివేపాకు, కొంచెం చింతపండు వేసేసుకొని దాన్ని కూడా మనము మిక్సీ చేసుకుందాం. చూడండి ఇది కూడా పేస్ట్ లా కాకుండా కొంచెం ఎప్పుడైనా కొంచెం చింతపండు వేసుకోవాలి, అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఏ చట్నీలోనైనా. చూడండి ఇలా కొద్దిగా బరకగా చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మనం మిక్సీ రివర్స్లో తిప్పుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మిక్సీలో రివర్స్లో తిప్పుకుంటే మనకు చూడండి ముక్కల్లాగా ఎట్లా కనబడుతుందో. ఇది మీ ఇష్టం, మీకు ఎంత ముక్కలు కావాలంటే ముక్కలు, పేస్టీ కావాలంటే పేస్టీ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అంతే, ఇంకా ఏమీ లేదు, వేసుకొని మనం కొంచెం చిటపటలాడనిద్దాం. ఎప్పుడైనా సరే కొంచెం ఇలా చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ పొడి వేసుకుందాం. కొంచెం మీ ఇష్టము, మీకు ఇంగువ పొడి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం ఇంగువ పొడి, అది కూడా కొంచెం పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు, అంతే, ఇంకా ఏమీ లేదండి ఇందులో వేసేటివి. ఎంత సింపుల్గా చూడండి. పల్లీల చట్నీ తిని బోర్ కొట్టిన వాళ్ళకు ఇది చాలా బాగా టేస్టీగా కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. పల్లీలు కొన్ని పడినాయి మనకు, అన్నీ పడినాయి, టమాటాలు, కచ్చపిచ్చ చేసుకొని తింటుంటే రోటి పచ్చడి లాగానే ఉంటుందండి, సేమ్ టేస్టీగాను. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ.
చూడండి చక్కగా కలుపుకోవాలి. ఒక్కసారి ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాం అనుకోండి, దాని టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి. చూడండి, చూడ్డానికి కూడా ఎంత బాగుంటుందనండి. చట్నీ మాత్రము చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడో రొటీన్గా తినే వాళ్ళకు ఇలా అప్పుడప్పుడు రోటి పచ్చట్లాగానే ఉంటుంది ఇది. ఎందుకంటే మనకు బరకగా ఉంటుంది కదా, కచ్చపిచ్చగా తింటూ ఉంటే అక్కడక్కడ మనకు పల్లీలు తగులుతూ ఉంటాయి నోటి కింద. మీకు ఇష్టం ఉంటే తాలింపులో పప్పులు కూడా వేసుకోవచ్చు. చక్కగా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ పోసుకుందాం. దోశ పిండి కొద్దిగా పక్కన తీసుకొని అందులో కొంచెం ఉప్పు కలుపుకుందాం దోశ పిండిలో. నేను పేలానికి చూడండి, నిమ్మకాయ ఉంటుంది కదా, మనం రోజు పొద్దున్నే లెమన్ వాటర్ తాగుతాం కదా, ఆ నిమ్మకాయ ముక్క రుద్దినా కానీ మంచిగా పనిచేస్తుందండి. ఇది ఒక మీరు టిప్పులాగా తీసుకోండి. చక్కగా ఎప్పుడు ఉల్లిపాయ రుద్దాలని ఏమీ లేదు, మనం ఇలా నిమ్మకాయతో కూడా రుద్దొచ్చు. చూడండి ఎంత స్మూత్గా అయిపోతుందో, నిమ్మకాయతో రుద్దితేనో స్మూత్గా వచ్చేసి. చూడండి, ఇది నేనైతే ఇనప పేలమే వాడతానండి. ఇదొక నాకు 35 ఇయర్స్ అబో పేలము. అప్పటి నుంచి నేను వాడుతూనే ఉన్న ఆ పేలం మాత్రం నీట్గా అట్లానే ఉందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేస్తే చాలు మనకి ఇనుప దాని మీద చక్కగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు దీన్ని చక్కగా కొద్దిగా నూనె వేసుకొని రెండు పక్కల మనము ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి చక్కగాను ఎలా కాలుతూ ఉందో, ఎంత క్రిస్పీగా ఉంటుందోనండి. ఇందులో కొంచెం మనం బియ్యం వేయడం వల్ల క్రిస్పీతనం వస్తుంది. చల్లగా అయినా కానీ టేస్టీగా ఉంటుంది ఇది ఎప్పుడైనా సరే. చూసారా ఎంత ఎర్రగా కాలిపోయింది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి చక్కగా ఎర్రగా కాలిపోయింది దీనికి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసుకొని చక్కగాను టమాటా చట్నీ పెట్టుకొని పక్కన రోజు ఎప్పుడైనా సరే అండి, ప్రతి ఇంట్లోనూ ఒక 2-3 రకాల పొడులు ఉంచుకోండి ఎప్పుడైనా సరే. ఇది అవిసె గింజల పొడి, నేనైతే అవిసె గింజల పొడి, మునగాకు పొడి, కరివేపాకు పొడి, ఇట్లా ఎప్పుడు ఒక పొడులు ఉంచుకుంటానండి. దోస గింజల పొడి కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎప్పుడైనా సరే పొడులు తీసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా దోశ చుంచుకొని కొంచెం అవిసె గింజల పొడి, కొంచెము టమాటా చట్నీ, కొద్దిగా టమాటా చట్నీ కొంచెం ఎక్కువే అద్దుకోవాలండి. ఎప్పుడైనా సరే తీసుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే పల్లీల చట్నీ తిని తిని మనకి ఏదో అనిపిస్తుంటుంది కదా చూస్తేనో. ఇలా అప్పుడప్పుడు ఇలా కొంచెం ఈ ప్లేస్లో, టమాటాల ప్లేస్లో మనం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకొని చేసుకోవచ్చండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.